నందిగమ నియోజకవర్గంలో అక్కడ నీకు తెలియకోకుండా జనసేన పార్టీలో వైసీపీ సంబంధించిన ముఖ్యంగా చంద్రబాబు గారు రాళ్ళ దాడి వ్యక్తులు జనసేనలో చేరడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏం జరిగింది? ఇది పూర్తిగా ఖండిస్తున్నామండి. ఏదైతే ఇప్పుడు చేర్పులు జరుగుతున్నాయో జనసేనలో కానీ బీజేపీలో కానీ వాళ్ళ స్కిన్ కాపాడుకోవటానికి గత 5 సంవత్సరాలు మమ్మల్ని వేధించిన, మా మీద అక్రమంగా కేసులు పెట్టిన వాళ్ళు కానీ, మమ్మల్ని దూషించిన వాళ్ళు కానీ, స్వయంగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసిన వాళ్ళు కూడా ఈరోజు పార్టీ మారి మరి జనసేనలోకి వెళ్ళాలని చూస్తున్నారు. దీన్ని మేము సమన్వయ కమిటీలో పూర్తిగా ఖండించాము. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు రాకుండా ముందే హెచ్చరిస్తున్నాం. ఒకవేళ కనుక ఇలాంటివి జరిగితే మాత్రం తగిన చర్యలు మాత్రం తీసుకుంటామండి. ఎందుకు మేడం మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, అక్కడ కూటమి పార్టీలు అంతగా కలిసికట్టుగా ఎలక్షన్లో గెలుపు కోసం ప్రయత్నించారు. ఇప్పుడు ఎందుకు వైసీపీలో ఉన్నటువంటి అంటే చంద్రబాబు గారి మీద దాడి చేసిన వ్యక్తుల్ని తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు అసలు నియోజకవర్గంలో ఉందా? ఇంకా అదైతే అఫీషియల్గా తీసుకోలేదండి. వాళ్ళు తీసుకుంటున్నారనే టాక్ అయితే బాగా వస్తుంది కాబట్టి ముందుగానే మేము హెచ్చరిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు మాత్రం మేము పూర్తిగా ఖండిస్తామని హెచ్చరిస్తున్నాం. ఇంకోటి నందిగామ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ సహజ వనరుల దోపిడీ గురవడం పట్ల కూడా నిన్న మీరు సమన్వయ కమిటీ సమావేశంలో కొంత అసహనం వ్యక్తం చేశారని తెలుస్తుంది. ఎందుకు మేడం ఈ పరిస్థితులు వచ్చాయి? ఇది నాయకులందరినీ కూడా ఒక తాటి మీద తీసుకురావాలని చెప్పి, అదేవిధంగా ఎమ్మెల్యే ఈ డామినేటెడ్ పదవుల్లో కానీ ఇవన్నీ కూడా ఎమ్మెల్యేదే తుది నిర్ణయాన్ని ఒక హెచ్చరిక మేము జారీ చేయడం జరిగింది. ఎందుకంటే కొంతమంది బైపాస్ చేసి పై నాయకులకు కానీ వేరే ఇతర జిల్లాలోని మంత్రులకు కానీ అడిగి వాళ్ళ పదవులు డిక్లేర్ చేసేసుకుంటున్నారు. ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే త్రూ ఎమ్మెల్యేనే ఏదైనా కూడా పదవులు ఇవ్వాలనేది మరి అధిష్టాన నిర్ణయం కాబట్టి ఇది హెచ్చరికగా మేము చెప్పడం జరిగింది. ఫైనల్గా తంగిరాల సౌమ్య అసలైన ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటుంది పైన చూపిస్తాను మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేసినట్టున్నారు. అంటే గాడి తప్పితే తప్పకుండా చూపిస్తా అండి. ఎక్కడ ఏ షేడ్స్ చూపించాలో అక్కడ చూపిస్తాను.